హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 4-10 వయసు దాటుతున్నా సరే పెళ్లి పేరు ఎత్తకుండా ఉన్న హీరోయిన్స్ అయితే ఇప్పటికే చాలా మందే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాదు, యంగ్ హీరోయిన్స్ కూడా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోము అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ జీవితంలో పెళ్లి చేసుకోము అని చెప్పి షాకింగ్ని అందించారు అభిమానులందరికీను. అలాగే ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కూడా జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్తోంది. అంతేకాదు, ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా వివరించింది. పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటా అని చెప్పి అందరినీ షాకింగ్కి గురి చేసింది. ఇంతకు ఆ యంగ్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మల్లో తేజస్వి మాధవాడ కూడా ఒకరు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాతో ఫేమస్ అయిన తేజస్వి మాధవాడ ఆర్జీవి తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్గా నటించిన ఆ తర్వాత సెకండ్ ఫీమేల్ లీడ్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గాని ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి బుల్లితెర ఆడియన్స్కు చేరువైన తేజస్వి ప్రస్తుతం టీవీ షోలలో బిజీగా ఉంటుంది. అలాగే పలు సినిమా ఫంక్షన్లలోనూ సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు. అండ్ ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ కూడా అవుతూ ఉంటాయి. నిత్యం తన లేటెస్ట్ క్రేజీ ఫొటోస్ అండ్ వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్లో ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్వి పెళ్లి గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. అలాగే తనకు జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదు అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. అలాగే తొందరగా వయసు అయిపోతే బాండు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటాను, పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్లో ఉండి అలా పిల్లల్ని కంటా అని ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చింది. అండ్ ఈ కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. అండ్ తేజస్వి కామెంట్స్పై నెటిజన్స్ కూడా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మీరే విధంగా కామెంట్ చేయాలనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో తెలపండి.